మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇంతవరకు ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్‌ను చూస్తూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని పంచుకొనుటకు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ కృపానంద పట్టాభి గారు, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఎవాంజలిజం, హోమ్ మిషన్ పాపిలి గారు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటారు. మనకందరికీ తెలిసిందే, మనము లెంట్ డేస్లో నిన్నటి దినం నుంచి యాష్ వెన్స్డే మొదలైందని, ఈ యొక్క లెంట్ డేస్లో మనం ప్రవేశించినామని మనకందరికీ తెలిసిందే. ఈ యొక్క లెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది, ఈ యొక్క లెంట్ దినాలలో మనం ఆత్మీయంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్న ఆత్మీయ విషయాలను ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రార్థించడము. ప్రభునందు ప్రియమైన ప్రార్థన టీవీ శ్రోతలందరికీ చిర దీవెన దాత అయిన యేసు ప్రభు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. పరిశుద్ధ మా ప్రియ పరులకు తండ్రి, మా దేవ, ఈ పరిశుద్ధ ఆరాధన అంతట్లో కూడా నీ సన్నిధి, నీ ప్రసన్నత ఉదయింపచేయమని, వింటున్న ప్రేక్షకులను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ప్రత్యేక పరిశుద్ధ దినము యాష్ వెన్స్డే, భస్మ బుధవారము, లెంట్ లేక శ్రమ దినముల దినములో మనం ప్రవేశించుంటున్నాము. ఈ శ్రమ దినాల గురించి కొద్ది నిమిషంలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతుంటున్నాను. క్రైస్తవ విశ్వాస యాత్రలో 2 ఋతువులు ప్రధానమైనవి. మొదటిది అడ్వెంట్ సీజన్, అనగా క్రీస్తు రాకడ ఋతువు. రెండవది లెంటన్ సీజన్, అనగా క్రీస్తు యొక్క శ్రమలు, దుఃఖ దినములు యొక్క ఆరంభ దినము. ఈ లెంట్ అనేటువంటి పదము ఆంగ్లో సెక్స్టాన్ అనేటువంటి మాట నుంచి వచ్చినది. దీని అర్థమేమనగా లెంటెన్ అనగా వసంతకాలము, అర్లీ సమ్మర్ అని దీనిని మనము అర్థం చేసుకోవలసింది. అర్లీ సమ్మర్లో, వసంతకాలంలో ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒక గొప్ప కొంగృత్తతనము అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అనగా నూతనముగా చెట్ల ఆకులు రాలిపోతాయి, తర్వాత చిన్న పిందెలు, పూత మొదలవి ప్రారంభిస్తాయి. అదేవిధంగా ఈ లెంటు సీజన్లో దేవుని విశ్వాసులందరూ కూడా 2 కొరింథీయులు 5:17 చెప్పబడినట్లు, ఇప్పటి నుండి మీరందరూ కూడా క్రీస్తునందు నూతన పరచబడి ఉన్నారు. కాబట్టి లెంట్ సీజన్లో మనమంతా కూడా ఈ యొక్క నూతన సృష్టి ఏ విధంగా మార్పు వచ్చినదో ఆ విధంగా లెంట్ రోజులలో మన జీవితాలలో గొప్ప మార్పు అనేది రావాల్సి ఉన్నది. ఈ లెంట్ సీజన్, శ్రమల కాలము అనేది సాధారణంగా హీబ్రూ క్యాలెండర్ ప్రకారము అబేడ్ నిస్సాన్ అనగా మార్చి ఏప్రిల్ నెలలో ఇది ప్రారంభమవుతుంది. ఈ లెంటన్ సీజన్లో ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ విత్ యాష్ వెన్స్డే. ఈ భస్మ బుధవారం నుండి శ్రమ దినములు ప్రారంభమవుతాయి. లెంటన్ సీజన్ ఈజ్ ఏ పిలిగ్రిమేజ్ టు అప్రోప్రియేట్ రైచస్ హోప్. అనగా ఈ యొక్క శ్రమ దినాలు లేదా దుఃఖ దినాలు ఇవన్నీ కూడా ఒక నూతనమైనటువంటి నిరీక్షణాస్పదంతో కూడినటువంటి ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి విశ్వాస యాత్ర అని చెప్పి మనము గమనించవలసిన వారం అంటున్నాం. ది పీరియడ్ లెంట్ ఈస్ ఏ టైమ్ ఫర్ సెట్ అపార్ట్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఏ టైమ్ విచ్ బ్రింగ్స్ లైఫ్ క్లోజర్ టు ది డివైన్ వన్ ఆల్మైటీ గాడ్. అనగా యేసు ప్రభువుల వారి యొక్క సామీప్యంలోనికి మనమందరం కూడా రావడానికి ఇది మంచి పరిశుద్ధమైన సమయము అని చెప్పి మనము గమనించవలసిన వారం ఉంటున్నాం. ఆన్ ది హోల్
ప్రిపేరింగ్ ఫర్ ది క్రాస్. ఇదంతా కూడా సంక్షిప్తంగా చెప్పాలంటే క్రీస్తు శిలువ శ్రమలకు సిద్ధపాటు అనేది మనము గమనించవలసిన వారం ఉంటున్నాం. అనగా ది క్రిస్టియన్స్ అండ్ ది క్రాస్ ఈజ్ ఇన్సెపరబుల్ అని మనము గమనించవలసింది. గడిచిన సంవత్సరపు పామ్ సండే మట్టరాజవారము ది ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్, యేసు ప్రభుల వారిని ఖర్జూరపు మట్టలు, టెంకాయ మట్టలు, ఈత మట్టలు, ఇతర చెట్ల కొమ్మలతో ఒక గార్ధబం మీద ఊరేగిస్తూ హోసన్న సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అనే యేసు ప్రభువుకు జయ జయ నినాదాలతో కేకలు వేస్తూ నేల మీద బట్టలు చెట్ల కొమ్మలు పరుస్తూ ఆనందోత్సాహాలతో యెరూషలేము పరిశుద్ధ శాంతి పట్టణంలోనికి ఆనాడు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆబాల గోపాల వరకు ప్రజలందరూ కూడా ఆయన్ను ఆహ్వానించినారు. ఈ మట్టరాజవారములో ఉపయోగించినటువంటి ఈ మట్టలు కొమ్మలు ఎండబెట్టి కాల్చివేసిన బూడిద లేక భస్మము భద్రపరిచి ఈ భస్మ బుధవారంలో ఈ లెంటు దినములో శ్రమ దుఃఖ దినములు అనేటివి ప్రారంభంలో పరిశుద్ధ పవిత్ర భస్మాన్ని బూడిదను ఒంటికి అనగా శరీరానికి కొంతమంది విశ్వాసులు రాసుకుంటారు. కొందరు భోజనములో కలుపుకొని భోంచేస్తారు. కొందరు త్రాగునీటిలో వేసుకొని ఆరగిస్తారు. కొందరు తమ యొక్క నొసటి పైన సిలువ వేసుకుంటారు. ఇదంతా ప్రభువుపై దేవునిపై గల భక్తి శ్రద్ధ విశ్వాసమునకు అనగా ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసకి నిదర్శనములని భావిస్తారు. ఆ రోజు నుంచే ఈ ఉపవాస ప్రార్థన దీక్ష ప్రభువుకు ప్రతినిత్యము ప్రార్థనలు జరుపుట అనేది ప్రారంభం చేస్తారు. ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో కలిసిపోయే ఈ తాత్కాలిక జీవితమునకు ఉదాహరణకు ఈ భస్మము లేదా బూడిద అనేది ఆధారము. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదనే సత్యాన్ని మనము ఇక్కడ గమనించగలము. ఈ యొక్క నిజమైనటువంటి సత్యము 1 తిమోతి 6:7 మనము చూడగలం. అనగా ఈ లోకము కేవలము తాత్కాలికమైనది అనేది మనము గ్రహించాల. ఉదాహరణగా మనం చూసినట్లయితే అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతా కూడా చిన్న వయసులోనే ఆయన జయిస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క శవపేటికను ఊరేగిస్తూ తీసుకుని పోతూ ఆయన చేతులు ఆ శవపేటిక నుంచి బయటికి పెట్టమని తన యొక్క సోల్జర్స్కు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. కనుక ఆయన ప్రపంచమంతా జయించినప్పటికీ ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏమీ కూడా తీసుకొని పోకుండా ఆయన ఉత్త చేతులతో ఎంప్టీ హ్యాండ్స్తో ఆయన భూస్థాపన జరిగినట్లు మనము గమనిస్తాం. పుట్టుట గిట్టుట అనేది పరమ సత్యము. ఇది ప్రతి ఒక్క జీవిలో కూడా మనము చూడగలం. అంతేకాకుండా లూకాసు వార్త 12:13 చదివితే అక్కడ ధనాశ వెర్రివాడైన ధనవంతుడు అనేటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ ఆ యొక్క సత్యాన్ని గ్రహించి దేవుని యందు మన జీవితాలను లగ్నము చేసుకొని సజీవ యాగముగా సమర్పించుకుంటే మన జన్మలో కార్యసాధనము అనేది మనము అనగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుట అనేది జరుగుతుంది. మనం ఇంకా గమనించినట్లయితే ప్రసంగి 12:7 చూస్తే మన్న అనేది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి ఈ లోకంలో మనము ఏది కూడా సంపాదించలేము. ఇకపోతే లెంట్ ఈస్టర్కి ముందు 40 రోజులుగా ఏర్పాటు చేయబడినది. లెంట్ కన్సిస్ట్ ఆఫ్ 40 days బిఫోర్ ది ఈస్టర్. ఇఫ్ వీ కౌంట్ ఫ్రమ్ యాష్ వెన్స్డే ఇట్ కమ్స్ టు 46 days అప్ టు ఈస్టర్. అవుట్ ఆఫ్ దెమ్ 6 Sundays are not considered to be observed as a Lenten season. It is said that Emperor Constantine instituted the 40 days as a Lenten season in AD 313 till today. He also declared open Sunday as a holiday. తర్వాత ఈ రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ చక్రవర్తి దీనిని 313లో ఏడీలో దీనిని స్థాపించాడు. అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. తర్వాత దీనిలో 40 రోజులు అనగా 46 రోజుల్లో 6 రోజులు ఈ ఆదివారాలు లెంటు కాదు. ఇంకా మిగతా 40 రోజులు అవి లెంటు అనగా ఖచ్చితంగా శ్రమదినాలుగా అవి పరిగణింపబడతాయి. ఈ ఎందుకు 40 రోజులు అనేది మనము
దీనిని ఏర్పాటు చేసుకున్నాము అంటే ఒకవేళ 30 రోజులు చేయొచ్చు లేదా 50 రోజులు చేయొచ్చు, కానీ 40 రోజులు ఎందుకు చేయాలని చెప్పి మనం ఆలోచన చేస్తే 40 రోజులు శ్రమ దినాలుగా స్థాపించడం గల కారణాలు, ముఖ్య ఉద్దేశాలు మచ్చుకు కొన్ని నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము 7:12 చూసిన అక్కడ 40 రోజులు ఎడతెగని వర్షము, జల ప్రళయము ఆ నోవహ్ కాలంలో జరిగినది. నోవహ్ ఓడలోని జనము జంతువులు బ్రతికినవి. దేవుని ఆజ్ఞ ప్రకారము కురిసిన వర్షము రాబో సంతతిని నోవహ్ ఆర్క్ కాపాడింది. ఇక రెండవదిగా నిర్గమకాండము 24:18 చూస్తే ఇశ్రాయేలీయుల గొప్ప నాయకుడైన మోషే 40 దివారాత్రములు సినాయి, మౌంట్ ఆఫ్ సినాయి పర్వతం పైన ఎడతెగని ప్రార్థనలతో గడిపాడు. ప్రభువు యెహోవా దేవుని చేత అనుగ్రహింపబడి ఉన్న దేవుని యొక్క 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ ఆనాడు ఆయన సంపాదించాడు. ఇక కొత్త నిబంధనలో ఉన్నటువంటి 2 ముఖ్యమైన సత్యాలు మనము గమనిస్తాం. మత్తయి సువార్త 4:2 చూస్తే యేసుక్రీస్తు ఎరికో వద్ద కోరికల పర్వతం, మౌంట్ ఆఫ్ పెరెంటల్ వద్ద అరణ్యములో 40 రాత్రులు 40 పగలులు ఆయన ఉపవాసం నుండి తన తండ్రికి ప్రార్థన చేసి అపవాదిని సైతానును జయించాడు. ఇక రెండవదిగా అపోస్తల కార్యము 1:4 చూస్తే ఆయన శ్రమపడిన తర్వాత పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు శిష్యులకు, విశ్వాసులకు మాత్రం దర్శనమిస్తూ బోధ చేస్తూ పరిశుద్ధాత్మను గురించి వివరిస్తూ 40 దినములు 40 days భూమిపై ఉండి తర్వాత తండ్రి దగ్గరకు బేతనియా నుండి ఆరోహణమై వెళ్ళినాడు. శ్రమదినాల యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ శ్రమదినాలలో ప్రభువుని గురించి వింటాము, సువార్తలు బైబిల్ చదువుకుంటాం. కానీ ఈ శ్రమదినాల గురించిన ప్రాముఖ్యత ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు ఏమిటి, వాటిని ఎలా మన జీవితంలో క్రియాత్మకంగా అమలు చేయాలి? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్రమ దినాలు, శ్రమల కొలిమిలో మన జీవితాలను కాచి వడపోసి నిజమైన విశ్వాసముగా బయటికి రావాలి. బంగారమును ఏ విధంగా అయితే శుభ్రపరిచి దాంట్లో నుంచి స్వచ్ఛమైన బంగారును ఏ విధంగా తీస్తారో ఆ విధంగా విశ్వాసి యొక్క జీవితము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి భక్తి కృప సన్నిధిలో వర్ధిల్లవలసి ఉంటున్నది. మనం గమనించినట్లయితే మన ముస్లిం సహోదరులు రంజాన్ మాసంలో వారు 30 రోజులు చాలా స్ట్రిక్ట్గా వారు ఉపవాసం చేస్తారు. వారు 5 సార్లు దినమునకు ప్రార్థనలు, నమాజ్ చేస్తారు. అంతేకాకుండా దాన ధర్మాలు చేస్తారు. ఎక్కువ సమయము ప్రార్థనలు గడుపుతారు. కాబట్టి క్రైస్తవులుగా దేవుడు మనకు 40 రోజులు ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చినాడు. కనుక క్రైస్తవ విశ్వాసగా మనము ఏ విధంగా ఉండాలంటే మనము యెషయా గ్రంథము 58:5 నుంచి 8 వరకు చదివితే అక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనము గమనించవచ్చు. ఒకటి జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద భస్మము పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపున్న వారిని విడిపించడయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టడయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండాటయు, దిక్కుమాల బీదులను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కనుక ఉపవాసం అనేది ఈ విధంగా ఈ క్రైస్తవ విశ్వాసంలో మనము ఈ విధంగా ఉపవాసం అనేది ఇతరులకు సహాయం చేయటంలో మనము ముందుకు వెళ్ళవలసిందిగా ఈనాడు మనకు దేవుడు ఈ యొక్క 2 రోజుల్లో మనకు ఈ యొక్క ప్రత్యేకత అనుగ్రహించినాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:4 చూస్తే అక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నీవు పై అనుసరించలేకపోతే కనీసము ఇవి కూడా నీ జీవితంలో అనుసరించాలా. అదే ఎఫ్ఎస్సి 5:4 చూస్తే, మరియు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపను కానీ మీరు బూతులైనను పోకరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. విశ్వాసకి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక ఈ యొక్క విశ్వాస యాత్రలో అనగా ఈ లెంట్ రోజుల్లో దావీదు కీర్తనలో 32:5 చూస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు
అని ఒక గొప్ప వాక్యము దేవుడు మనకు సెలవిచ్చినాడు. అదే సత్యాన్ని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అతిక్రమమును దాచిపెట్టువాడు వద్రిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇక మార్క్స్ వార్త 1:14 వచనం చూస్తే, యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుతూ గలిలయకు వచ్చెను. ఇక్కడ మనము గమనించినట్లయితే అపవాది అనేవాడు చాలా భయంకరంగా ఒక విశ్వాస పైన ఆయన పనిచేస్తాడు. సాతాను అపవాదు నుండి, దాని ప్రభావం నుండి దూరంగా ఉండుటకు మనము యేసు ప్రభువును ఆశ్రయించాలి. ప్రభువు నామమును అహర్నిశలు స్మరించుకుంటూ ప్రార్థిస్తూ యేసు ప్రభు ప్రసాదించే నిత్య జీవితంపై ఆశలు పెంచుకోవాలి. ఇదే ఒక క్రైస్తవ విశ్వాసి చేయవలసిన విద్యుక్త ధర్మం. ఎఫెసీ 6:11 మనం గమనించినట్లయితే, అపవాది గర్జన సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతుంటున్నాడు. మీరు అపవాది తంత్రమును ఎదిరించడకు మహాశక్తిమంతులవునట్లు దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకోవలసిన వారై ఉంటున్నారు. అంతేకాక విశ్వాసమును డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శస్త్రారమును దేవుని వాక్యమును ఆత్మకటమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనను ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. అదే మన లూకాసు వార్త 21వ అధ్యాయం 36లో చూస్తే కదా, మీరు ప్రార్థన మెలకువగా ఉండవలసింది ఈ యొక్క రాకడి దినంలో సెలవిస్తారు. కాబట్టి ఈ యొక్క భస్మ బుధవారం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క విశ్వాస యాత్ర అనేది చాలా గంభీరమైనది, అది ఎంతో పరిశుద్ధమైనది అని చెప్పి మనము గమనించవలసిన వారు ఉంటున్నాం. అంతేకాకుండా ఈ లెంట్ అనేది, ఈ దుఃఖ దినాలు అనేటివి, లెంట్ ఈస్ ది సీజన్ ఫర్ రిపెంటెన్స్ అండ్ రిన్యూవల్ ఆఫ్ ఫెలోషిప్ అండ్ బిల్డింగ్ ఆఫ్ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్. ది లెంట్ రిమైండ్స్ us ది క్రాస్ which is the symbol of humiliation, shame, suffering and victory. As we are given to experience another Lenten season, we need to see that our life is renewed based on the spirituality rooted in the Bible. కాబట్టి ఈ లెంట్ రోజులలో మనం ఎక్కువ పాప ప్రాయశ్చిత్తము, మారు మనస్సు అనగా మెటనోయా అని చెప్తారు. మెటనోయా అంటే మారు మనస్సు, పాప ప్రాయశ్చిత్తము. అది మనము ఒక విశ్వాసలో మనము కలిగి ఉండవలసింది. ఉదాహరణకు మనం చూస్తే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 334 ఒక సంగీతమును అక్కడ మనం గమనిస్తే అక్కడ ఒక మంచి ఉదాహరణ మనకు తెలియజేస్తారు. అది ఏమంటే, చార్లెట్ ఈలెట్ గారు ఈ యొక్క గొప్ప మంచి సంగీతాన్ని ఆమె ఆనాడు తెలియజేసినట్లు మనం గమనిస్తాం. చాలా సంవత్సరాల కిందట లండన్ పట్టణంలో కైసర్ మిలాన్ అటువంటి ఒక మహా గొప్ప భక్తుడు ఒక సువార్త సభను ఏర్పాటు చేసినాడు. ఆ సువార్త సభలో ఈ చార్లెట్ ఈలెట్ అంటే ఆమె కన్య, ఆమె స్పెలిస్టరు, ఆమె ఎన్నో గొప్ప గాత్రముతో యేసు ప్రభువును ఒక బెస్ట్ సింగర్గా, ఫేమస్ సింగర్గా ఆమె ఎన్నో పాటలు అక్కడ పాడుతూ ఉండినది. ఆ యొక్క సువార్త సభ అయిపోయిన వెంటనే ఆ భక్తుడు ఇక్కడికి వచ్చినాడంట, కైసర్ మిలాన్. అక్కడికి వచ్చి చార్లెట్ ఈలెట్ గారితో చెప్పినారంట, అమ్మ మీరు చాలా గంభీరంగా పాటలు పాడుతున్నారు, మీకు మంచి గాత్రం ఉంది, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, కానీ మీలో మారు మనసు అనేది మీకు లేదు అని తెలియజేస్తున్నారట. అప్పుడు ఆమె చాలా కోప్పడి ఆయన పైన చాలా కష్టంతో ఆమెను మాట్లాడింది, ఆయన నొప్పించింది. కానీ ఇంటికి పోయిన తర్వాత ఆమె రాత్రి పండుకున్నప్పుడు ఆమెకు దేవుడు దర్శనం ఇచ్చినాడు. అప్పుడు ఆమె లేచి ఆమె యొక్క దేవుడు చెప్పినట్టు మాటలు తెలియజేసింది. అదేమంటే, ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిస్తే నీవు పిల్వగన్ నేనే చూచేతగా అర్గుమాయోగర్రె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్ యేసు కబోధనుండగన్ ఆత్మీయ దృష్టి నేయుమాయోగో రే పిల్ల దేవుడా. ఆ విధంగా ఆమె తన పాప ప్రాయశ్చిత్తాన్ని ఆమె బయటకు వెలిబుచ్చింది. కాబట్టి ఈ లెంట్ దిస్ లెంట్ సీజన్ బి ఛాలెంజింగ్ వన్
and all in the way suffering Christ. It is an individual and also as a community. Let us renew by the power of the Holy Spirit to live for God's glory in the days to come. And finally, and I wish you all a meaningful Lenten season with prayers. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రశాంత్ గారికి, డాక్టర్ జేకబ్ గారికి నా యొక్క వందనాలు తెలుస్తుంటున్నాను. అంతేకాకుండా ఈ గొప్ప శ్రమ దినాలు, ఈ 40 రోజుల శ్రమ దినాలు మనమందరం కూడా శ్రద్ధగా పాటించినట్లయితే మనందరం కూడా దేవుని యొక్క కృపా సింహాసనంలోనికి పాల్య భాగస్థులుగా అవుటకు దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించున్నాడు. అటువంటి ఉన్నతమైన కృప దేవుడు మన జీవితాలలో విశ్వాసులందరికీ, క్రైస్తవ ప్రపంచం అంతటికీ మెండుగా నిండుగా దయచేయను గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరిట ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చే మంచి సందేశాన్ని బట్టి వెళ్ళని స్తుతుల స్తోత్రాలు. వినిస్తున్న శ్రోతలు నీ చేత ఉత్తేజించబడి వారందరూ కూడా ఈ యొక్క లెంట్ రోజుల్లో కూడా ఎంతో శ్రద్ధగా తండ్రి తమ యొక్క జీవితాన్ని మీకు సమర్పించుకొని ప్రార్థన, మరి తండ్రి అంతేకాకుండా ఉపవాసము, మరి అంతేకాకుండా నేను నిరీక్షణ పశ్చాత్తాపం కలిగి జీవించినట్లు నీ కృపా బాహుళ్య దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తెలియక దేవుని దీవెన వినిస్తున్న శ్రోత అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైను గాక. ఆమేన్. దేవుని చిత్తం అయితే మరొక తీరు మనం ఈ విధంగా ఈ యొక్క లెంటన్ సీజన్ ఒక ఉపన్యాసాలకు, దేవుని యొక్క కృపలకు, పాత్రల మూటకు మనం తిరిగి కలుసుకుందాం. దేవుడు తన యొక్క నామమును మహిమపరచుకుని గాక. దేవుని యొక్క కృప ఈ ప్రార్థన టీవీ ఛానల్ పైన మెండుగా దేవుడు అనుగ్రహించును గాక. వాణిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థన టీవీని జ్ఞాపకం చేసుకునవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తుంటున్నాను. మరొకసారి మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో వందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా ఈ యొక్క లెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, యాష్ వెన్స్డే అంటే ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మీ యొక్క వాక్యం ద్వారా మీ అందరితో దేవుడు మాట్లాడాడని నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క 40 రోజుల దినాలను మనము దేవుని యందు భయము, భక్తి కలిగి దేవునికి అతి సమీపంగా ఈ యొక్క 40 రోజులలో మనము దేవునితో గడిపినప్పుడు ఆ యొక్క ఆత్మీయ అనుభవాన్ని మన జీవితాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవునికి అది ఎంతగానో మహిమకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పరలోక సింహాసనాన్ని వదిలి ఒక సామాన్యమైన మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి ఒక బలి యాగంగా, ఒక బలి పశువుగా, ఒక గొర్రె పిల్లవలే తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కోసం చిందించడాన్ని మనం గమనించగలము. ఈ యొక్క అపారమైన క్రీస్తు ప్రేమను మన జీవితాలలో మనము కలిగి ముందుకు సాగాలంటే మన యొక్క పాపపు ఆ యొక్క తత్వాన్ని మనలో నుంచి తీసివేసి యేసుక్రీస్తు ప్రభుల వారిలోని ఆ యొక్క పాప క్షమాపణ కలదని మనం గ్రహించి ఆయన రక్తంలో మనమందరము కడగబడ్డానికి మన యొక్క ఆత్మలను, మన శరీరాలను, మన మనస్సులను ఎల్లప్పుడూ సిద్ధపరచుకోవాలి. ఏదో ఈ యొక్క 40 రోజులను మాత్రమే అని నేను అనట్లేదు, కానీ మన జీవితాంతం వరకు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది ఒక పోరాటాన్ని మనం కలిగి ఉన్న మనము ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అనుదినము నా సిలువను ఎత్తుకొని ప్రతిదినము నా సిలువను మోసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని అంటూ ఉన్నారు. చాలా మందిని మనం ఈ లోకంలో గమనిస్తుంటాం. ఈ యొక్క సిలువను ఏదో ఒక ఫ్యాన్సీగా, ఒక డాలర్గా, ఒక పెండెంట్గా, ఒక ఏదో పేరు కోసం వేసుకుంటూ ఉంటారు, కానీ అటువంటి సిలువను మనం ధరించడం లేదు. కానీ ఏ సిలువ అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు మన కోసం మోసి మనందరి పాపాల కోసం ఆ యొక్క సిలువ యాగాన్ని చేసినారో అటువంటి శక్తి కలిగిన సిలువను మన జీవితాలలో మనము కలిగి ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ శక్తిని మన జీవితాలలో మనము కలిగి ఆ యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మనము ఈ లోకంలో ఇతరులకు సాక్షికరమైన జీవితాన్ని జీవించాలి. ఈ యొక్క 40 రోజుల దినాలను మనము దేవునితో ఎక్కువ సమయం గడిపినట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగాను, అలాగే మన కుటుంబ సభ్యులకు, మన సంఘానికి ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు మా కుటుంబంలో చేసిన ప్రతి మేలును బట్టి, కుటుంబం అంతయు ఆయన సేవలో ముందుకు సాగడానికి ఇస్తున్న మేలులను బట్టి కూడా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు పంచుకున్న మా తండ్రి గారి ద్వారా పంచుకున్న ఈ వాక్యము మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని, అలాగే
మా యొక్క పరిచర్య కోసము, మా యొక్క కుటుంబం కోసము మీరు ఇంకా ఎక్కువగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా కూడా మీకు విజ్ఞప్తిని ఈ యొక్క టీవీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఫాలో జీసస్ మినిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశము రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగి ప్రతి ఒక్క నాలుక యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకోవాలని మా వంతు కృషి మేము కూడా చేయాలని మా యొక్క ఆలోచన. దేవుడు ఈ యొక్క లెంట్ దినాలలో మిమ్ములను, మీ కుటుంబాలను ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపి ముందుకు తీసుకెళ్లాలని కూడా మా యొక్క ప్రార్థన. మీరు ఈ యొక్క టీవీ ప్రోగ్రాంను విని ఆత్మీయమైన మేలును పొందినారని దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తూ ఆ యొక్క సిలువ శక్తిని మన జీవితాలలో మనం కలిగి ముందుకు సాగుదాము. థ్యాంక్ యూ.